ఉచిత పథకాలు, కరెన్సీ నోట్లు, లిక్కర్ బాటిల్స్ నువ్వేమైనా ఇవ్వు. ఓటర్ మనసులో ఒకసారి అసంతృప్తి మొదలైందంటే చాలు, ఆ సునామీలో నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. ఇదే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరై విజయన్ తట్ట పుట్ట సర్దేయడానికి ఈ ప్రజాగ్రహమే ఒక ప్రధాన కారణం. సంక్షేమ పథకాలు ఇచ్చి ఇక కుర్చీ శాశ్వతం అనుకునే రోజులు పోయాయి. ఈ మధ్య ఎన్నికలు జరిగిన 3 ప్రధాన రాష్ట్రాల రిజల్ట్స్ ఇదే పాఠం చెప్తున్నాయి. ఎడాపెడా స్కీమ్స్ ఇచ్చినా, తమిళనాడు లాంటి చోట డెవలప్మెంట్ టాప్లో ఉన్నా సరే ఓటర్లు యాక్సెప్ట్ చేయలేదు. కేవలం యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టర్ మాత్రమే ఆ 3 సీఎంలను పవర్లెస్గా మార్చిపారేసింది. అంచనాలకు మించిన ఫ్రీబీస్ వర్షం కురిపిస్తున్నా ఓటర్లు ఎందుకు రివర్స్ అవుతున్నారు అనేది బిగ్ క్వశ్చన్. మరి ఏపీలో కూటమి పరిస్థితి ఏంటి? తాజా ఎన్నికల్లో జరిగిన పవర్ షిఫ్ట్ చంద్రబాబుకు డేంజర్ బెల్స్ మోగిస్తోందా? లోతైన చర్చ జరగాల్సిన పాయింట్ ఇది. తమిళనాడులో ఎన్నికల ముందిచ్చిన ఉచిత బస్సు పథకం మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయలేదు. బెంగాల్లో లక్ష్మీ భాండార్, కేరళలో స్త్రీ సురక్షా పథకం లాంటి అద్భుతమైన ఉచితాలు పెట్టినా సరే పబ్లిక్లో అసంతృప్తి ఆగలేదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా. ఉచితంగా ఎంత ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదనే అసంతృప్తి కామనే. పైగా పక్కవాడికి లబ్ధి జరిగితే తనకేదో అన్యాయం జరిగిపోయిందన్న అక్కసుంటుంది. పొలిటికల్ ఫిలాసఫీలా అనిపించినా ఇలాంటి అంశాలే ఓటర్లను బాగా ప్రభావితం చేస్తాయి. ఇక మైకుల్లో పథకాలు అనౌన్స్ చేయటం ఈజీ, కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి బడ్జెట్ డెఫిసిట్తో ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఒకవేళ ఇచ్చినా అప్పులు చేసి ఇవ్వాల్సిందే. ఇంత చేసి లబ్ధి పొందుతున్న వర్గాలు ఏమైనా సంతృప్తి చెందుతాయా అంటే అది డౌటే. మళ్ళీ ఎన్నికల వేళ ఎవరు ఆకర్షణీయమైన పథకాలు అనౌన్స్ చేస్తే వాళ్ళనే గెలిపిస్తారు. ఇంతేకాదు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పాలకులేమీ వాళ్ళ సొంత జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా అనేది ప్రశ్న. మన ట్యాక్స్ డబ్బులే మనకే మళ్ళీ ఇస్తున్నారంటూ జనానికి మైండ్ బ్లాంక్ అయ్యే క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఒకప్పుడు వరుసగా బట్టలు నొక్కిన వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో ఎలా బోల్తా పడ్డాడో మనం చూసాం. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్ లేక ప్రజలు దారుణంగా దెబ్బతిన్నారనే నెగిటివ్ టాక్ ఆయన పార్టీని అధికారానికి దూరం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముంచి పారేసింది. ఇప్పుడు సూపర్ 6 పేరుతో పవర్లోకి వచ్చిన చంద్రబాబు పరిస్థితి కూడా కత్తి మీద సాములాగానే ఉంది. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగ వృత్తి లాంటి మెగా హామీల అమల్లో డిలే అవుతుండడంతో అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జనం సూపర్ 6 సంగతి ఏంటని నిలదీసే పరిస్థితి వచ్చేసింది. అయితే గత ప్రభుత్వం వదిలేసిన లక్షల కోట్ల అప్పులు, ఖాళీ ఖజానా మూలంగానే చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తున్నారన్నది అటువైపు ఉన్న జెన్యూన్ వాదన. ఆ ఫైనాన్షియల్ బెస్ట్ను క్లియర్ చేయడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. కానీ రకరకాల ఫ్రస్ట్రేషన్స్లు, డిప్రెషన్లతో నలిగిపోతున్న ఒక కామన్ మ్యాన్కు ఈ ఎకనామిక్ లాజిక్స్ ఎక్కుతాయా? కేవలం హామీలతో మాయ చేయకుండా ఉచితాలను, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయకపోతే భవిష్యత్తులో రిజల్ట్స్ కూడా తేడా కొడతాయా? దీనికి సమాధానం చెప్పడం ఈజీయే, కానీ అది చెప్పాల్సింది, చెప్పేది ఆంధ్ర ఓటర్సే. అందుకు 2029 దాకా వెయిట్ చేయాల్సిందే. కానీ ఎండింగ్లో ఒక్క పాయింట్, ఉచిత పథకాలకు ప్రజల్ని అలవాటు చేయటం అనేది పులి మీద స్వారీ చేయటం లాంటిదే. ఫ్రీబీస్ ఇచ్చినా గ్యారెంటీ లేదు, ఇవ్వకపోతే అంతకన్నా గ్యారెంటీ లేదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లంచ్.